తండ్రి తల్లి ఏం చేస్తారనంటే, ఏ వృత్తిలో ఉన్నటువంటి ఆ వృత్తిలో ఉన్న తండ్రి అందుకే చిన్నప్పటి నుండి ఏం చేస్తాడనంటే, ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోండి తన తండ్రి, ఎగ్జాంపుల్గా ఆ కుమారుడికి తనకు నేర్పించవలసినటువంటి అనుభవాలన్నీ చెప్పేస్తాడు. ఆ పోలీస్ అవ్వడానికి కావలసినటువంటి మెలకువలన్నీ చెప్పేస్తాడు. ఎవరికి? కొడుక్కి. తర్వాత పోలీసు తన తండ్రి అయితే తన తర్వాత వచ్చే కొడుకు కూడా ఏమవుతాడండి? పోలీసు అవుతాడు. ఎక్కువ సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో అని చెప్పట్లే నేను. తర్వాత ఒక మిషన్ కుట్టేటటువంటి తండ్రి తన కుమారుడికి ఏం చేస్తాడునంటే చక్కగా నేర్పిస్తాడు ఆ వృత్తిని నైపుణ్యంగా. అంటే తండ్రి ఏమనుకుంటాడునంటే, నాకంటే కూడా నా కుమారుడు చక్కగా నైపుణ్యంగా ఏం చేయాలి? ఆ పని చేయాలి. తండ్రి ఏమనుకుంటారునంటే, నాకంటే నా కుమారుడు జ్ఞానవంతుడిగా చెప్పాలి, ఉండాలి. తండ్రి ఏమనుకుంటాడునంటే, నేను పడినటువంటి దెబ్బలు, నేను పడినటువంటి ఈ యొక్క ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, వీటన్నిటినీ కూడా నా కుమార్తె, నా కొడుకు పడకూడదు అని చెప్పి ముందుగానే ఫస్ట్ నుంచి కూడా పాఠాలులాగా చెప్పుకుంటూ వస్తారు తల్లిదండ్రులు. తల్లి అయితే కూతురికి చెప్తుంది, అమ్మా ఇదిగో బయట సమాజం ఇలా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈ యొక్క తల్లి కుమార్తెకి చెప్పవలసినటువంటి అనుభవాలన్నీ చెబుతుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కారణం ఏమిటి? ఏ వృత్తిలో ఉన్నవారు ఆ వృత్తిలో రేపటి రోజున వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కుమారులు, నా కుమార్తెలు దేహి అని అడుక్కోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంటే వారికి నేర్పించవలసినటువంటి అనుభవాలన్నిటినీ కూడా భూమి మీద నేర్పిస్తాడు తండ్రి. నేర్పిస్తుంది తల్లి, కుమార్తెలకైనా కుమారులకైనా. దౌర్భాగ్యం ఏమిటాయనంటే, ఈ రోజున పిల్లలు ఎలా తయారవుతున్నారు అంటే, మొన్నే రీసెంట్గా ఒక దాంట్లో మనం చూడడం జరిగింది. మీలో ఎంతమంది చూశారో నాకు తెలియదు కానీ, పాపకి 15 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాలు, 10th క్లాస్. ఈ అమ్మాయి కాస్త 10 సంవత్సరాలప్పుడే ఏం చేసేదనంటే, ఇన్స్టాగ్రాములు లేదనంటే ఫోన్లు వచ్చేసాయి కదా, ఇక ఫేస్బుక్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు ఇవన్నీ కూడా చూసుకుంటూ పాప ఏం చేసిందనంటే, వాడు ముక్కు ముఖం ఎవడో తెలియదు, అసలు ఎప్పుడూ పరిచయం లేదు. ఎక్కడ చూసిందనంటే ఒక గ్రాములో చూసిందంట. ఏ గ్రామం అండి చెప్పండి యవనస్తులు? ఏ గ్రాము? చూసారా? పోనీ కిలోగ్రామ్ అనొచ్చుగా. మీకు అర్థమైపోయింది. సామాన్లు కాదు, అంటే ప్రతి మాట కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించేవారు. దాన్ని బట్టి నేను ఎంతో స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఏ గ్రామం అంట? ఇన్స్టాగ్రాము. ఇలా లేపుతూ ఉంటే వస్తూ ఉంటారు. ఎవరు? ఫ్రెండ్సు. ఎవరండి? ఏ ఫ్రెండ్సు? ఫస్ట్ ఫ్రెండే, తర్వాత ఏమవుతాడు చూసారా? బాయ్ ఫ్రెండు లేదా గర్ల్ ఫ్రెండు. అంటే గమనించండి, ఆ అమ్మాయి ఆ యొక్క 10 సంవత్సరాల నుంచే చూస్తూ ఏమైపోయిందంటే ఎడిక్ట్ అయిపోయింది ఒక అబ్బాయికి. 19 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక అబ్బాయిని, అనగా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక కుర్రవాడి ప్రేమలో శివ పేరు. వాడు ఉచ్చులో పడిపోయి, వాడి మాటలకి పడిపోయి, అంతేగా అమ్మాయిలు దేనికి ఎక్కువగా పడిపోతారంటే, చాలా జాగ్రత్తగా వినండి యవనస్తులు. అలాగే ఇప్పుడు యవనస్తులే కాదండి, పెళ్ళైన వాళ్ళు కూడా వినాలి ఈ మాట. మీ ఆయన గారు ఎప్పుడూ పొగడడు నీ గురించి. అప్పుడే వస్తాడు ఒక గొట్టంగాడు, వచ్చి ఏమంటాడునంటే, అసలు నిజంగా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటాడు. వెంటనే ఆ అమ్మాయి కాస్త ఏమనుకుంటుందంటే, నా ముఖం పెట్టుకుని నా భర్త పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది, ఏనాడు కూడా నువ్వు ఎంత అందంగా ఉన్నావని చెప్పి ఎప్పుడూ చెప్పాలి అనలేదే. అరే ఈ కుర్రోడేంటి నాలో ఇంత అందాన్ని చూశాడా? ఫస్ట్ అదే చెబుతాడు అందమని.
తర్వాత ఏదైనా నువ్వు కర్రీ వండావనుకోండి, అందులో ఇంత తట్టుడు ఉప్పు ఎక్కువైనా కూడా నీ భర్త తిడతా ఉంటే వీడు తిట్టడు. ఏం చేస్తాడో తెలుసా వీడు? అబ్బా ఏం ఎక్కువైంది, తట్టుడు ఉప్పు ఎక్కువైనా కూడా వీడేమంటాడు అంటే, మధ్యలో వచ్చినోడు వాడు ఎవడైనా కావచ్చు, నీ బంధువు కావచ్చు, నీ రక్త సంబంధి కావచ్చు, నీ ఫ్రెండ్ కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాడు వచ్చి ఏమంటాడు అంటే, నా జీవితంలో అక్క లేదా ఏదో అంటారు కదా సంథింగ్, అక్క అక్కే, కానీ ఈ రోజుల్లో అక్క అక్కగా చూడట్లా, పేరుకే అక్క, కానీ పేరుకే సిస్టరు, పేరుకే బ్రదరు. ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ రోజున కన్నులారా చూస్తున్నామండి. బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ కూడా అమ్మ రావడమే ఆలస్యం, వెంటనే మార్చేస్తుంది టోను. ఏంటి అన్నయ్య, లేదనంటే ఏంటి చెల్లి అనగానే అమ్మ ఏమనుకుంటుందనంటే, ఫోన్లే నా కూతురు ఎవరితో అమ్మాయితో మాట్లాడుతుంది తన ఫ్రెండ్తో అని అనుకుంటే, ఇంతకీ విషయం ఏమిటంటే లోపల నుంచి వచ్చే టోన్ వేరే. ఎవరు గొంతది? మగవాడు గొంతు. ఈ రోజున పిల్లలు ఎందుకు చెబుతున్నాను అంటే, ఆ పిల్ల ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన వాడు ఎంత కాడికి తీసుకెళ్ళిందనంటే, అన్ని సంవత్సరాలు కని పెంచి పోషించి చదివించి అంత కాడు 9 నెలలు మోసి 9 మాసాలు మోసి అంతగా చేస్తే ఆ కూతురు కాస్త తల్లిని చంపించేసింది. తెలుసా మీకు ఆ విషయం? మొన్నే రీసెంట్గా ఎలా చంపించిందనంటే, తన యొక్క చేసింది ఇదిగో మా అమ్మ ఈ టైంలో ఉంటుంది, రా చంపించే. ఎలా చంపిస్తావో నాకు తెలియదు, నా తల్లి నీకు నాకు మధ్యలో ఎలా ఉంది చెప్పాలి మీరే, అడ్డుగా ఉంది. ఎలా ఉందంట? అదే చిన్నప్పుడే నిన్ను లేపేస్తే సరిపోయేదిగా మీ అమ్మ, కానీ నీకు అనారోగ్యం వచ్చిన డాక్టర్ గారు ఇంకా నీ కూతురు బతకదు అని చెప్పి అన్నా కూడా ఎన్నెన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎన్నెన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు అలా చేస్తూ ఉంటే, ఈ బుద్ధి మాలింది, ఈ పనికి మాలిన చేసిన పని ఏమిటంటే, వాళ్ళమ్మ అడ్డుగా ఉందని చెప్పి 10th క్లాస్ వయసు అండి, పట్టు అని 10-20 సంవత్సరాలు కూడా నిండక ముందే ఆ పాప ఏం చేసిందనంటే తల్లిని చంపించేసింది. ఈ లోపట చెల్లొచ్చి చూసింది, ఏంటి అమ్మ ఎలా పడిపోయింది, కొట్టుకుంటుంది అక్క, రా పాపం తెలియదు అక్కే చంపించిందని, తీసుకెళ్దాం పదానంటే చెల్లి నోరు కూడా నొక్కేసి కాస్త కొనవుపురుతో కొట్టుకుంటుందని చెప్పి మళ్ళా ఫోన్ చేసి ఏం చేసిందంటే రప్పించి ఆ కొన ఊపిరితో ఉన్నటువంటి తల్లి ప్రాణాన్ని ఏం చేసింది, తీసేసింది. అయ్యా తండ్రులు జాగ్రత్త, అమ్మ తల్లులు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. ఆస్తుల కోసం ఈ రోజున చాలామంది బిల్లేసి, అంటే చాలామంది 50 సంవత్సరాలు నిండిన తర్వాత చాలే బతికింది మా అమ్మ, చాలే బతికాడు మా నాన్న, నాకు నా భార్యకి వీడు అంటే ఎవరు? తండ్రి ఎలా ఉన్నాడు? అడ్డుగా ఉన్నాడని చెప్పి ఒక్క ట్యాబ్లెట్ వేసి, ఏ ట్యాబ్లెట్ తెలుసు మీకు, అది లేపేసే వాళ్ళు ఉన్నారు పైకి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఈ లోకం వచ్చేసిందో చూడండి. అందుకనే ఈరోజు చెప్పేది ఏమిటంటే, ప్రభు ఒక ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు అందరికీ కూడా. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుషులకి కూడా ధర్మశాస్త్రములో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, మన పిల్లలకంట చిన్నప్పటి నుంచే, మన కుమారులకి కుమార్తెలకి చిన్న వయసు నుంచే కూడా ఏమి నేర్పించమని చెప్పాడు అంటే, భక్తిని నేర్పించండి అని చెప్పాడు ఆయన.